సినిమా రంగంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రతిభ కంటే అదృష్టానికే విలువ ఎక్కువ. గుడ్డి నమ్మకాలకు గౌరవిస్తూ పేర్లను కూడా మార్చుకుంటుంటారు. ఈ సెంటిమెంటు స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీద ఉంటుంది. దానికి తగినట్టే ప్రవర్తిస్తుంటారు. అలాంటి వింత అలవాట్లు సెంటిమెంట్లను ఫాలో అవుతున్న కొంతమంది బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. శిల్పా శెట్టి నటే కాదు, ఐపీఎల్ క్రికెట్ టీం రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా. నటిగా క్షణం తీరిక లేని షెడ్యూల్స్ ను హ్యాండిల్ చేసినప్పుడు ఆమెకు ఎలాంటి నమ్మకాలు ఉండేవో కానీ రాజస్థాన్ రాయల్స్ యజమాని అయిన తర్వాత సిల్లీ సెంటిమెంట్లను ఫాలో అవుతుందట. అవేంటో ఆమె మాటల్లోనే విద్దాం. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ వెళ్లేటప్పుడు మర్చిపోయి 2 వాచ్లు పట్టుకెళ్లాను. అప్పుడు మా జట్టే గెలిచింది. ఇంకోసారి మా జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్ గా కూర్చొని ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ కి రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. అప్పుడు మా టీమే గెలిచింది. తర్వాత 1-2 మ్యాచ్లు అలాగే 2 వాచ్లు పట్టుకెళ్లడం, కాలు మీద కాలు వేసి కూర్చోవడం, ఆ 2 మ్యాచ్లు గెలవడంతో ఆ అలవాట్లను సెంటిమెంట్ గా మార్చేసుకున్నాను. సిల్లీనే కానీ సెంటిమెంట్ సెంటిమెంట్ కదా అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ పళ్ళు కనపడకుండా నవ్వుతుంది శిల్పా శెట్టి. పేరుతో సక్సెస్ రాదు, చేసే పనితో వస్తుంది అనుకుంటాం. కానీ బాలీవుడ్ లో దీనికి రివర్స్. పేరులో అక్షరాలు కరెక్ట్ గా ఉంటేనే సక్సెస్ అని నమ్ముతారు బాలీవుడ్ సెలబ్రిటీస్. సీనియర్ మోస్ట్ యాక్టర్ సంజయ్ దత్ ఇలాంటి నమ్మకాలు సీనియరే. చిన్నప్పుడు స్కూల్లో అతని పేరు సంజయ్ దత్ గా నమోదైందట. కానీ సినిమాల్లో వచ్చిన కొత్తలో సక్సెస్ అంత త్వరగా దరి చేరకపోయేటప్పటికీ సంజయ్ లోని యు అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ఏ అనే అక్షరాన్ని మార్చుకున్నాడట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా సెంటిమెంట్ ఫెలోనే. న్యూమరాలజీ విషయంలో ఆయనకు 9వ నెంబర్ పట్ల చాలా ప్రాముఖ్యత ఉంది. రెమ్యునరేషన్ కూడా ఆ టోటల్ 9 వచ్చేలా తీసుకుంటాడట. అంటే 72 కోట్లు, 54 కోట్లు ఇలా 2 అంకెలను కూడితే 9 వచ్చేలా చూసుకుంటాడట. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. తెల్లని కాగితం మీద ఓం అని రాసి దానికి దండం పెట్టుకుందే ఏ పని మొదలు పెట్టాడట. అమితాబ్ బచ్చన్ కి ఉన్న మూఢనమ్మకాన్ని వింటే నిజంగా విస్తుపోతారు. అమితాబ్ క్రికెట్ వీరాభిమాని. అంత అభిమానం ఉన్న వాళ్ళెవరైనా స్టేడియంలో కూర్చొని ఆటను చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోరు కదా. కానీ అమితాబ్ అలాంటి ఫ్యాన్ కదా. లైవ్ మ్యాచెస్ కు వెళ్ళడు, టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తాడు. ఎందుకంటే తన స్టేడియంలో కూర్చొని ఆటను తిలకిస్తే తన ఫేవరెట్ టీం ఓడిపోతుందని భయమట. 1-2 సార్లు అలా జరిగిందని. అప్పటి నుంచి 6 100 ఆటను టీవీలోనే చూస్తాడట. సోనం కపూర్ అహుజా సెంటిమెంట్ వింటే విస్తుపోతారు. తను నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్ లో కనుక తను పొరపాటున కింద పడితే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆమె నమ్మకం. అందుకే షూటింగ్ ముహూర్తం రోజు నుంచి షూటింగ్ ఆఖరి రోజు వరకు తను కింద పడిపోయే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుందట. ఫిట్నెస్ క్వీన్ బిపాషా బసుకు దిష్టి మీద నమ్మకం ఎక్కువ. అందుకే ప్రతి శనివారం నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కొని వాటిని ఒక ఇనుప తీగకు గుచ్చి కార్ విండ్ షీల్డ్ కున్న రియల్ వ్యూ మిర్రర్ కి వేలాడదీస్తుందట. ఈ ప్రాక్టీస్ ని వాళ్ళ అమ్మ నుంచి నేర్చుకుందట బిపాషా బాసు. నవరస నట సార్వభౌమురాలు విద్యా బాలన్ కళ్ళకు కాటుక పెట్టిందే గడప దాటు. అది సాదా సీదా కాటుక కాదు. పాకిస్తాన్ పాపులర్ బ్రాండ్ హస్మి కజల్. తన మీద అదృష్టం దృష్టి పడడానికి, సక్సెస్ తన కెరీర్ అడ్రస్ గా మారడానికి ఆ కాజలే కారణమని విద్యా బాలన్ గుడ్డిగా నమ్ముతుందట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.